హలో అండి, నేను మీ విషయం చైతన్య పంపి. వెల్కమ్ టు వీసీ మీడియా. సంక్రాంతి సందర్భంగా ఈసారి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ హనుమాన్ సినిమా గురించి. హనుమాన్ సినిమా ఎట్లుంది, అసలు ఆ సినిమా బిఎఫ్ఎక్స్ 1600 సీజీలతోని ఆ సినిమా క్రియేట్ చేసేది. సో ఆ సినిమా ఎట్లుంది, దాని రివ్యూస్ ఎట్లున్నాయి. ఇప్పుడు నేను సినిమా చూసి ఒక రివ్యూ చెప్తే అందరూ నా సొంత డిసిజన్ చెప్తున్నా అనుకుంటారు. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, బుక్ మై షోలో అందరికీ తెలిసిందే, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేస్తారు. ఆ టికెట్స్ బుకింగ్లో మన రివ్యూస్ కూడా ఇవ్వచ్చు. సో ఆ రివ్యూస్ చదివి ఈ సినిమా ఎట్లుంది, మన మీడియా త్రూ మనం ఎంత రేటింగ్ ఇస్తామనేసి ఈ బుక్ మై షో రేటింగ్స్ త్రూ నేను ఈరోజు చెప్తున్నా. ఒకసారి క్లారిటీగా అందరు చూడండి. ఫస్ట్ రివ్యూ 10/10 ఇచ్చారు, ఏం చెప్పలేదు. సెకండ్ రివ్యూ, థియేటర్స్లో ఇవ్వండి అయ్యా, థియేటర్స్ ఇవ్వండి. ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక హిందూ ఎందుకంటే జై హనుమాన్కి సంబంధించింది కాబట్టి థియేటర్స్ ఇవ్వండి అని అడుగుతారు. ఇది మన తెలుగు పరిశ్రమ సగర్వంగా చెప్పుకునే సినిమా. అద్భుతాలు ఎప్పుడో ఒకసారి వర్తిస్తాయి. ఇప్పుడు వచ్చింది జై హనుమాన్ జై శ్రీరామ్ అంటూ ఒకతను రివ్యూ ఇచ్చాడు. తర్వాత ఇంకొకతను రివ్యూ, పాజిటివ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విఎఫ్ఎక్స్, బీజిఎమ్స్ అండ్ సాంగ్స్, పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, యాక్షన్ సీక్వెన్సెస్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్, ఇన్ని గనం పాజిటివ్ ఉన్నాయి ఆ సినిమాల్లో అనేసి. తర్వాత నెగిటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ ఫస్ట్ 20 minutes, అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 20 minutes కొంచెం స్లోగా నడిచింది అనేసి. తర్వాత మిస్డ్ సమ్ లాజిక్స్, అంటే కొన్ని సినిమాల్లో కొన్ని లాజిక్స్ ఉంటాయి కదా, ఆ లాజిక్స్ కొన్ని మిస్ చేసిండు అనేసి ఇతను పెట్టిండు. కానీ రేటింగ్ మాత్రం 10/10 ఇచ్చిండు, ఎందుకంటే డైరెక్షన్ పరంగా మస్ట్ వాచ్ మూవీ అని. తర్వాత అఖిల్ అనే యూజర్ 10/10 ఇచ్చిండు. అతను కూడా సూపర్ డైరెక్షన్, గ్రేట్ యాక్టింగ్, బ్లాక్ బాస్టర్, రాకింగ్, వెల్ మేడ్ అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ బ్రిలియన్స్ ఫిలిం. కంగ్రాచులేషన్స్ టీమ్ హనుమాన్ ఫర్ ద స్టూపెండస్ సక్సెస్, జై హనుమాన్. తర్వాత 10 సూపర్ డైరెక్షన్, గ్రేట్ యాక్టింగ్, వావ్ మ్యూజిక్, సూపర్ డైరెక్షన్. తర్వాత యూజర్ అయినట్టయినా సూపర్ డైరెక్షన్, ఆసమ్ స్టోరీ, బ్లాక్ బాస్టర్, వెల్ మేడ్. హనుమాన్ ఈజ్ అన్ cinematic marvel with a limited budget. Prashant Verma remarkable work creating a visual stunning and perfect writing. This is undoubtedly the best movie, a must watch for families. Hanuman proudly adds a super director, Tollywood's roster. అంటే మెయిన్ ఏమైందంటే ఈ సినిమా ఎందుకు ఇంత హైప్ అయిందంటే కరెక్ట్ సంక్రాంతి బరిలో వచ్చింది. సంక్రాంతి బరిలోకి అటు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా, వెంకటేష్ది సైంధవ్, నాగార్జునది నా సామిరంగా. అంటే ఇవన్నీ సినిమాల్లో ఈ చిన్న సినిమా రావడం అందరూ అసలు తప్పుకుంటుంది అని అనుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మకు ఉన్న డేరింగ్ అదంతా అసలు పక్కన జరగలేదు. సో ఆ సినిమా ఎట్లన్నా నేను ఈ డేట్కి రిలీజ్ చేశాను అనేసి పట్టి కూర్చొని ఆ డేట్కి రిలీజ్ చేసిండు. కానీ గట్టి సక్సెస్ కూడా కొట్టిండని అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తుంటే అన్ని దగ్గర పాజిటివ్ టాక్సే వస్తుంది. నేను కూడా సినిమా చూసిన, కానీ నా రివ్యూ చెప్పకుండా నేను ప్రజల రివ్యూ మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఇప్పుడు, ఎందుకంటే పెద్ద సినిమాలు తీసి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా సీజీలు చక్కగా చేయలేదు. అటువంటిది ఒక చిన్న సినిమాని తక్కువ బడ్జెట్లో ఇన్ని 1600 సీజీలు ఇంత మంచిగా క్రియేట్ చేసిండు అంటే యాజ్ ఎ డైరెక్టర్గా అతనికి ఉన్న టాలెంట్ అన్నీ మనం చూసుకోవచ్చు ఇక్కడనే. ఎందుకంటే ఎంత మంచి టాలెంట్ ఉంటే ఇంత మంచి తక్కువ బడ్జెట్లో ఇంత మంచి సినిమా తీస్తారు. తర్వాత అడబల దాస్ అంట ఎవరో 10/10 ఇచ్చిండు. ఈగల్ మూవీ February 9th. నెక్స్ట్ మిస్టర్ బచ్చన్ మూవీ కమింగ్ సమ్మర్. మై ఫేవరెట్ రవితేజ మూవీస్ ఓన్లీ థియేటర్. ఎన్ఎంఆర్ ఈగల్ రవితేజ, హనుమాన్ రవితేజ వాయిస్ కోసం చూడొచ్చు. అంటే ఇతను రవితేజ ఫ్యాన్ అంటున్నాడు, అంతే. సో రవితేజ గురించి పెడతాడు. తర్వాత యూజర్ సూపర్ డైరెక్షన్, ఆసమ్ స్టోరీ. ఒక నిమిషం అండి. నేను చూసుకుంటే అయితే అందరూ ఒక వెల్ మేడ్ సినిమా అనేది చెప్తారు. అసలు ఎవరు ఏడికి తగ్గుతలేరు. ఎందుకంటే ఇటు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కానీ, ఇటు హనుమాన్ సినిమా కానీ మంచి సక్సెస్ అవ్వాలనేసి అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఏదైనా కానీ మన తెలుగు సినిమానే, మన తెలుగు సినిమా ఏదైనా సరే మంచి హిట్ కావాలనేసి. ఎందుకంటే సినిమా హిట్ అయితే అందరికీ ప్రౌడే. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు ప్రజలకి
ఇటు తెలుగు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఒక ప్రౌడ్నెస్సే ఉంటుంది. కాబట్టి అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలనేసి అందరూ కోరుకుంటారు. మ్యాక్సిమం దీనికి వచ్చిన రేటింగ్స్, హనుమాన్కి వచ్చిన రేటింగ్స్ 19,127, అంటే 19,127 రివ్యూస్ వస్తే అందరూ మ్యాక్సిమం 99% 10/10 ఇచ్చారు. కాబట్టి దీనికి స్టారింగ్ కూడా 10/9.7 ఇప్పటిదాకా ఏ సినిమాకు రాలేదు. కాబట్టి ది బ్లాక్ బాస్టర్ సినిమా ది హనుమాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఒక మంచి హిట్ కొట్టారు. హనుమాన్ సినిమాకి మా మ్యాక్సిమం 10/10 వచ్చేసినాయి. అసలు తగ్గను కూడా తగ్గలే మ్యాక్సిమము. కాబట్టి 9.7 బుక్ మై షో రేటింగ్ ఇచ్చింది. సో మన వీసీ మీడియా త్రూ మనం ఇచ్చేది 10/10. ఎందుకంటే హనుమాన్ సినిమాకి మేము కూడా 10/10 ఇస్తున్నాం. ఎందుకంటే చిన్న సినిమాకి అంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి గ్రాఫిక్స్తోని ఒక మంచి సినిమా తీసి ప్రజలకు అందరికీ మంచి ఎక్యురేట్ చేసిండు. సో చాలా బాగా అనిపించింది. సో అందరూ థియేటర్కి వెళ్ళి ఈ మంచి సినిమాని వాచ్ చేయండి, మంచి ఎంజాయ్ చేయండి. ఈ సంక్రాంతికి ఒక మంచి సినిమా అనేసి మేము చెప్తున్నాం. సో మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసి మీ ఏదున్నా మా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ దిస్ విషయం చైతన్య పంబి, వీసీ మీడియా.